పొగ మన ప్రాంతాలపై పడి ఎలినోవా అనే ఏలూరులో 1997 ఆగస్టు 11న రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా జరిగిన లాఠీచార్జ్లో ప్రాణాలు కోల్పోయిన గోపతోటి నారాయణ, పాణంగి శేషయ్యలకు నివాళులు అర్పిస్తూ స్మారక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు అంబేద్కర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా మాలజాతి సంఘం ప్రతిజ్ఞ చేయించడంతో పాటు పలువురు దళిత ఉద్యమ నాయకులను ఘనంగా సన్మానించారు. భారత రాజ్యాంగ హక్కులను సామాజిక న్యాయం దళితుల్ని ఏబిసిడి చేయటం కాదు, ఈ రాష్ట్రాన్ని ఏబిసిడి చేయండి. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, దండకారణ్యం ఈ 4 రాష్ట్రాలుగా ఏబిసిడి చేయండి అని ఆ రోజునే డిమాండ్ చేశాం. కానీ దళితుల్ని విభజించారు. మరి ఇది చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన. ఈ రోజున మేము డిమాండ్ తరపున మేము ఫస్ట్ డిమాండ్ ఏంటంటే ఈ ఏబిసిడి వర్గీకరణని రద్దు చేయాలి. నెంబర్ 2, ఒకవేళ కోర్టు ఉత్తర్వులను అనుసరించి మీరు చేయాలనుకుంటే మీరు అసెంబ్లీలో ప్రామిస్ చేసినట్టుగా ప్రతి జిల్లాని ఒక యూనిట్గా తీసుకుని కొలగణన చేసి దరిమిలా సంఘాలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి తప్ప ఏకపక్షంగా కొలగణన చేసి దరిమిలా ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ రాబోయే కాలంలో మాల జాతిని జాగృతం చేసి అంబేద్కర్ ఆశించిన ఆశయ సాధనలో ఎవరిని తిట్టే ప్రసక్తి లేదు, ఎవరిని విమర్శించే ప్రసక్తి లేదు. నిజమైన రాజ్యాంగ ఫలాల్ని అందరికీ అందించే క్రమంలో ఆల్ ఇండియా మాలజాతి సంఘం కృషి చేస్తుందని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ రోజు నుంచి మనం ఒక